Hello everyone, greetings to you in precious name of Jesus Christ. Such a joy to meet you through this episode. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మిమ్మల్ని ఇలా కలుసుకొనడం చాలా సంతోషంగా ఉంది. So before we get into the word of God, a very small prayer and so that we would dig into the word of God and listen to what he has for us. వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దామండి. Precious Father, thank you so much, Lord, for your lovely mercies and for your goodness in our lives. Thank you for your unfailing love and for your presence, for the joy of your presence in the midst of us. Lord, today let there be a great awakening, a revival, cleansing through your word, through your Holy Spirit. Lord, in me and in everybody who is tuning into this video, Lord, please do bind all the powers of darkness. Let the Holy Spirit, God, lead us and let your name alone be glorified, O precious Father. In Jesus' mighty name I pray. Amen, amen, amen. So Abraham Lincoln, before he could become president, so when he was very young, like in his 16s or 17s, so there was a work that he used to do, that he was cutting down the trees, cutting the wood, like with the axe, and a person was listening to the sound of the cutting of the wood, and he didn't know that Abraham Lincoln was alone, but he thought there were several men, there were so many men working out there, but he saw that so many trees were falling because cutting was happening, but it's only Abraham Lincoln was doing. So what's the mystery? What's the mystery of Abraham Lincoln? Abraham Lincoln garu president avakamundu tana balya dinamlandu ayana unna పరిస్థితుల రీత్యా ఆయన 16-17 సంవత్సరాలప్పుడు చెట్లు నరుకుతూ ఇంట్లో సహాయపడుతూ ఉండే వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఒకనొక రోజున ఆ యొక్క అడవిలో ఆ చెట్లను నరుకుతూ ఉన్నప్పుడు, ఆ చెక్కలను తీసుకురావడానికి చెట్లను నరుగుతున్నప్పుడు ఆ స్వరం మాత్రం, చెట్లు పడిపోవడం అది మాత్రం వింటున్న ఒక వ్యక్తి చూడలేదు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏమిటని చూడలేదు. ఆయన ఏమనుకున్నారంటే చాలామంది, అనేక మంది వచ్చి చాలా పని చేస్తున్నారే ఇక్కడ అని అనుకున్నారు. కానీ ఆయన ఒక్కసారి ఏం జరుగుతుంది అని చూసేటప్పటికి అబ్రహాం లింకన్ గారు మాత్రమే ఆ చెట్లన్నీ చాలా త్వరగా అనేకమైన చెట్లను త్వరగా ఆయన నరుక్కుంటా వెళ్తూ ఉన్నారు. అంత బలంగా చేస్తూ ఉన్నారు. ఏంటి ఆయన యొక్క రహస్యము అంటే, సో ద సీక్రెట్ ఆఫ్ అబ్రహాం లింకన్ వాజ్ లైక్ వన్ ఆఫ్ హిస్ ఫేమస్ కొటేషన్స్. ఇఫ్ హీ హ్యాస్ 6 hours so to cut the wood, he would spend 4 hours to sharpen his axe. ఈ అబ్రహాం లింకన్ గారి యొక్క చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక కొటేషన్ ఏంటంటే, ఆయన ఒక మాట ఎక్కువగా ఏం చెప్పేవారంటే, ఆయన దగ్గర 6 గంటల సమయం ఉంది చెట్లు నరకడానికి అంటే 4 గంటలు ఆయన ఆ యొక్క చెట్లు నరికే గొడ్డలని సానబెడతా ఉండేవారు. అంటే దాన్ని షార్ప్ చేస్తూ ఉండరు, అది చక్కగా పదునుగా పనిచేసేలాగా దానికి సమయాన్ని వెచ్చించి 2 గంటల్లో ఆ కార్యాన్ని ఆయన ముగించేవారంట. సో ద సీక్రెట్ ఆఫ్ retreating back, the secret of slowing down, the preciousness of spending time in the presence of God to sharpen the spiritual lives is much more significant and important. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సానబెట్టడానికి, పదును చేయడానికి ఒక సమయాన్ని తీసుకుని అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి సమయం వెచ్చించడం ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. సో టుడేస్ Nehemiah's 8th chapter is all about the value, the significance of the word of God and spending in the presence of God as a retreat, as the whole community they spend the time in the presence of God. So that is the topic today. ఈ యొక్క నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని పిల్లలందరూ కలిసి దేవుని సన్నిధిలో వాక్యానికి సమయాన్ని వెచ్చిస్తూ వారు ఒక సమూహంగా కూడి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను, ఆ ప్రశస్తతను వారు అనుభవిస్తున్న సమయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం, దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటూ ఉంటాం. సో
before this, they just finished the wall, and Nehemiah assigned some people for various works. ఈ యొక్క చాప్టర్కి ముందు, ఈ యొక్క అధ్యాయానికి ముందు మనకి ఏం తెలుసు, గోడ అంతా నిర్మాణం ప్రకారం అంతా నిర్మాణం జరిగిపోయింది. నెహెమ్యా కొంతమందిని ఆ యొక్క పనుల నిమిత్తం ఆయన వారికి ఆ పనులను నియమించారు. అండ్ సో 8th chapter is about understanding the word of God. 9th chapter, the whole community confesses their sins. And the 10th and 12th chapter, that's the place where they dedicate the walls of Jerusalem unto the Lord. 8వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని వారు గ్రహించుకుంటూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. 9వ అధ్యాయంలో వారి పాపములను సమూహంగా ప్రభువు సన్నిధిలో దీన మనస్కులై వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వారు పశ్చాత్తాపడుతున్నారు. 10 నుంచి 12 అధ్యాయాల్లో ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రాకారం కట్టిన దానిని దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. వై ద వర్క్ ఆఫ్ గాడ్, the dedication of the work of God, why we cannot take it lightly, why there must be the cleansing through the word of God, why there must be so much of confession and prayer. It's because who he is. In Leviticus 19, the Lord says that I am the holy God. Be holy because I am holy. ఈ యొక్క దేవుని పని, ఈ యొక్క ప్రతిష్ఠించడం, ఈ యొక్క నిర్మాణాన్ని దేవునికి ప్రతిష్ఠించడం, దీనికన్నా ముందు వాక్యాన్ని గ్రహించుకొని చదివి హృదయాన్ని శుద్ధి చేసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అంత శుద్ధంగా ఎందుకు రావాలి, అంత సిద్ధపాటుతో ఎందుకు రావాలి. దేవుడు అలాంటి యోగ్యమైన ఆరాధనకు అర్హుడై ఉన్నారు. కాబట్టి లేవియ కాండం 19వ అధ్యాయంలో ఏమని రాసిందంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. సో when we were meditating as theological students about the Leviticus chapter, so we have a discussion forum. So we were discussing, one of the students wrote that, when I read all these things, this ceremonial cleansing and everything, I've got reverence to the holiness and the sanctity of the Lord, but I also have the gratitude in my heart because Jesus paid everything, so that we filthy ones can approach to the Lord. ఈ యొక్క లేవియ కాండమును మేము ధ్యానిస్తున్నప్పుడు మా అందరికీ ఒక డిస్కషన్ పేపర్ ఉంటుంది, అందరూ పబ్లిక్గా అందరూ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. వారి యొక్క ఒక విద్యార్థి ఏమని పెట్టారంటే, దేవుని యొక్క పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి లేవియ కాండంలో మేము చదివిన ఆచారాలన్నీ నేను చూసినప్పుడు నాకు ఆలోచనలు కలిగాయి, రెండు భావోద్వేగాలు నాలో కలిగాయి. ఒకటి, దేవుడు అంటే భయభక్తులు, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి నాకెంతగానో చాలా సంతోషం అనిపించింది, ఆరాధన ఇంకా పూర్వకమైన భావం కలిగింది. రెండోది ఏది నాలో కలిగింది అంటే, ఆయన పట్ల కృతజ్ఞత నాలోకి పుట్టుకొచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభువారు మార్గాన్ని సుగమం చేశారు కదా, ఆ పరిశుద్ధ దేవుని ఆరాధించే అర్హతను మనం మురికి జీవితం కలిగిన వారికి కూడా ఆయన అనుగ్రహించారు అన్న కృతజ్ఞత కలిగింది. సో దిస్ 8th chapter, it's now we were going to see that what were they doing? They were understanding the word of God. All the people, it seems, they gathered as one man. There was unity. So spending time with a man of God. So since we are talking about people and the work, it's not we are going to highlight them. It's the work and the grace of the Lord. So our hero is Jesus Christ. So we are focusing on the Lord, but we are seeing that the man of God Nehemiah was there with these people. He united them and counseling them, and he initiated the work, and the fellowship time brought in
unity among the God's children. మనము దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుని మీదే మన దృష్టి ఉండాలి. కానీ దేవుడు ఉపయోగించుకున్న జనుల గురించి కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు మనం కూడా వాటి నుంచి నేర్చుకుంటాం. దాని గురించి ఎవరిని ఎక్కువ చేయడం కాదు, కానీ దాన్ని మనం ఉదాహరణగా ప్రేరణగా మనం తీసుకుంటాం. ఈ నెహెమ్యా దైవజనుడుగా ఈ యొక్క ప్రజలందరి మధ్యన ఉండి వారిని పరామర్శిస్తూ సలహాలు ఇస్తూ వారితో సహవాసం చేస్తూ దేవుని పనిని ప్రారంభించినప్పుడు అందరికీ ఏక మనసు వచ్చి ఏకముగా కూడి వాళ్ళు ఎజ్రా దగ్గరకు వచ్చారు. దే కేమ్ టువర్డ్స్ Ezra. Why did they come? They said, can you bring the book of the law of Moses? మా దగ్గరికి ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని, మోషేకి దేవుడు ప్రభు అయిన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మాకు చదవమని ఈ యొక్క జనులు ఏకంగా కూడి వచ్చారంట. So this beauty in unity, the last prayer of Jesus Christ in John 17, we see, the last wishes, the last words are very important. యేసు ప్రభు వారి ఆఖరి ప్రార్థన శిష్యులతో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన విజ్ఞాపన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. అందరూ ఏకంగా ఉండాలని, ఇంకా మీరే కాదు ఇంకా అనేక మంది చేరతారు, మీ అందరికీ ఏకత్వము ఉండాలి అని. So Jesus prayed that not only you, there are other sheep that I would gather. There will be so many other people that would join you. All of you must have unity. The whole world will know that you are my disciples because you love one another, because of your love. This is the new commandment that I am giving you. యేసు ప్రభువారు ఇచ్చిన నూతనమైన ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు లోకంకి ఏమని గ్రహింపు వస్తుంది? మీరు నా శిష్యులు అని గ్రహింపు వస్తుంది. సో యేసు ప్రభువారు ఈ విజ్ఞాపన చేశారు, మీరు అందరూ ఏకంగా కూడి మీరు ఉండాలి అని. సో దిస్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ద Torah, the word for the law of Moses from Genesis to Deuteronomy, it is called Torah. It is the law of Moses. It is the foundation of the Jews. ఈ యొక్క యూదులకు తోరా అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న యొక్క గ్రంథాలన్నీ కలిపి వాళ్ళు ఒక్క గ్రంథంగా తోరాగా వాళ్ళు చదువుతారు. దాని ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము అని వారు శ్రద్ధా భక్తులతో పఠిస్తూ ఉంటారు. అది వారి యూదులకు అది పునాది లాంటిది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఫౌండేషన్. ఫర్ us, Genesis to Revelation, the whole entire Bible is the foundation for us, and the foundation for us is the Jesus Christ teaching. So we have to focus on the teaching. మనకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యము ప్రతిదీ మనకి పునాది అయింది. యేసు ప్రభువారు ప్రత్యేకంగా చేసిన బోధ మనకి పునాది అయింది. మన దృష్టి కూడా పునాది మీద ఉండాలి. పునాది దానికోసం సమయం వెచ్చించినప్పుడే, just like Abraham Lincoln, అబ్రహాం లింకన్ గారు లాగే పునాది మీద సమయం వెచ్చించినప్పుడు మిగతాది కట్టడము త్వరగా కట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో the more we focus on the foundation, it'll be easier later to build on the building. So whatever that needs to be constructed. So take more time towards the foundation, just like Abraham Lincoln did. That's a smart work. So focus on that. And they gathered at the water gate. There's a square before the water gate, so they gathered at the water gate. So maybe the resound, the location and everything will give clarity in hearing and everything, so that they chose that place to listen to the word of God. ఈ యొక్క నీటి ద్వారం గుమ్మము అన్న దాని దగ్గర, దాని ముందు స్క్వేర్గా ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఆ గోడ ఆ యొక్క ద్వారం నుంచి రీసౌండ్ వచ్చి వాళ్ళకి చక్కగా అవంతా వినబడతా ఉంటుంది. సో వాటిని దాన్ని ఎంచుకున్నారు. సో విల్ జస్ట్ ఫోకస్ 1 minute, few moments, a little bit of time on the water. The God's word is compared to
వాటర్, ద క్లెన్సింగ్ ఆఫ్ ద వాటర్. దేవుని యొక్క వాక్యాన్ని నీటితో కడగడము, నీటితో పరిశుభ్రపరచడము, దేవుని వాక్యము శుద్ధి చేయడము దాంతో పోల్చి ఉంటుంది. John 15:1 it says, Jesus says, you are clean because you are pure, you are clean because the words that I have spoken to you. నేను పలికిన మాటను బట్టి మీరు శుద్ధి చెందారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. So the word of God cleanses, the word of God purifies. And in Ephesians 5:26, this is the washing of the word of God. దేవుని వాక్యము శుభ్రపరుస్తుందంటే, శుద్ధి చేస్తుందంటే, కడుగుతుందంటే. ఎఫెసీ పత్రిక 5:26. So I getting the prompting to read it out, at least in English. (5:26) and Telugu, I will put the verse here when editing. So it comes from 25. Husbands, love your wives as Christ loved the church and gave himself for her, that he might sanctify her, having cleansed her by the washing of water with the word, so that he might present the church to himself in splendor, without spot or wrinkle or any such thing, that she might be holy and without blemish. ఎఫెసీ పత్రిక 5. ఇక్కడ భర్తలకు భార్యలను ఎలా చూసుకోవాలంటే, క్రీస్తు ఆ యొక్క సంఘానికి వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి ఇక నిష్కలంకంగా, దాగు అయినా ముడత అయినా మచ్చ లేకుండా నిష్కలంకంగా ఆయన సంఘాన్ని, వధువు సంఘాన్ని పెడతారండి. సో భర్తలు ఎలాంటి కార్యం చేయాలి, ప్రతిరోజు భార్యలకి వాక్యము ఎలాగ చెప్పాలంటే, వాళ్ళ వాక్యముని వివరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంతో భార్యను వాళ్ళు శుద్ధి చేస్తూ ఉంటారంట, వాళ్ళని నిష్కలంకంగా ఉంచుతారన్నమాట. సో వైఫ్ వుడ్ కమ్ విత్ సో మెనీ weaknesses, but the husbands would take care of sanctifying wives with the word of God. They are the leaders to sanctify the wife with the word of God. So this is washing of the word of God. So if we see the illustration of washing vessels, to become the vessel of honor, యోగ్యమైన ఘనతనిచ్చు పాత్రగా ఉండడం కోసము ఈ యొక్క గిన్నెలు కడగడము, ఈ యొక్క పాత్రను కడగడం అనే దాన్ని మనం దృష్టాంతాన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, బిఫోర్ అప్లయింగ్ ద డిటర్జెంట్, you will pray the soap, you will add a little bit of water, so you will make it a little bit wet. So and after that you would make sure that you would scrub the entire vessel, every nook and corner of the vessel, inside and outside. And if we just wash it off like this with little water, and if we just wash it off without putting our hands and making sure that it's clean, it's rubbed off, that squeaky sound should come, so that it's the grim is totally gone, the soapy water is totally gone. So we would make sure that we are using sufficient water to cleanse the vessel, and that's when the vessel is cleansed to be used as a vessel of honor. That's when the vessel can be used for anything, for any purpose. ఈ యొక్క పాత్రలను కడుగుతున్నప్పుడు మొదటగా కొంచెం తడుపుతాం కదా, తడిపిన తర్వాత శుభ్రం చేయడం కోసము ఆ యొక్క స్క్రబ్బర్ పట్టుకొని పూర్తిగా గిన్నె లోపల పైన చుట్టూరు ఆ యొక్క సబ్బుని మనము దానికి రాసి పోసి అంతా శుభ్రం చేసినప్పుడు, గట్టిగా రుద్దినప్పుడు, ఆ తర్వాత కొన్ని నీళ్ళతో ఇలా కడిగేస్తాము. తర్వాత కొంచెం ఇట్లా చెయ్యేది పెట్టకుండా ఇలా అనేసి పక్కన పెడితే ఏమవుతుంది, దే విల్ బి ఫంగస్ ఇఫ్ వి డోంట్ వాష్ ఇట్ ప్రాపర్లీ. కానీ శుభ్రంగా ఆ యొక్క ఆయిలీ థింగ్ అంతా పోయేంత వరకు
కడుగుతాం కదా. అలాగే వాక్యం చదివేటప్పుడు బిఫోర్ we read the word of God, so while we are reading the word of God, we pray a prayer that Lord, open my eyes to see the wonders of your word, and then you will note down everything that the word of God is telling, and note down in a paper, in a book. If you are not doing that, I'm sure you're not going to have any benefit in over reading the word of God. You're going to meditate and make sure that you're noting everything that the Lord is telling you, and then you have to give enough water to wash the vessel. You have to give enough prayer, the point by point, you got to pray. Still you find, that you're getting cleansed. You're washing yourselves daily. You will be a vessel of honor only when you do follow this procedure of washing with the word of God. ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఒక చిన్న ప్రార్థన, యెహోవా ప్రభువా, నీ వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలను, సత్యాలను నేను గ్రహించుకునేలాగా నా కన్నులను తెరవండి ప్రభువా అని యేసునామంలో ప్రార్థన చేసిన తర్వాత ఆ వాక్యంలో ఉన్న ప్రతి మాట, దేవుడు నీకు ఏది బయలుపరుస్తున్నారో, మీకు ఏది చెప్తున్నారో ఖచ్చితంగా రాసుకోవాలి. ఒక పుస్తకంలో ఖచ్చితంగా రాసుకోవాలి. అప్పుడే దానితో ఫలితం ఉంటుంది. పైన చదివితే దానివల్ల లాభం ఏముంటుంది? తర్వాత రాసుకున్న తర్వాత ప్రతి పాయింట్ని, ప్రతి మాట గురించి నీళ్లను ఎంత ధారాళంగా ఉపయోగించి గిన్నెలను కడుగుతామో అంతగా ఆ యొక్క ప్రార్థనాపూర్వకంగా ప్రతి పాయింట్ని మనం ప్రార్థన చేయాలి. అండ్ దెన్ వెన్ యు ఆర్ ప్రేయింగ్, యూ హ్యావ్ టు మేక్ అ కవెనెంట్ విత్ గాడ్. సో ఐ వాజ్ డూయింగ్ లైక్ దిస్, ఐఎమ్ సారీ ఐ డిడ్ లైక్ దిస్, forgive me, I'm going to do what your word says, what is your will. You have to pray with the covenant. That's when it is complete. That's the complete procedure to get sanctified. ఈ యొక్క శుద్ధీకరణ జరగాలి హృదయంలో, ఆ యొక్క శాంక్టిఫికేషన్ జరగాలి. పశ్చాత్తాపం తర్వాత శుద్ధీకరణ ప్రతిరోజు జరగాలి కదా. అది జరగాలి అంటే మనం ఒక నిబంధన కూడా చేసుకోవాలి దేవునితో. ఇంతవరకు నేను ఇలా చేశాను, పలానా సమయంలో ఇలా చేశాను, దీన్ని సరిచేయండి ప్రభువా, నన్ను క్షమించండి, ఈ పాపం నుంచి నన్ను విడిపించండి, దీనికి బదులుగా నేను వేరేది చేస్తాను, మీ చిత్తమైనది చేస్తాను, ఈ వాక్యంలో ఉన్నది నేను చేస్తాను అని నిబంధన చేయాలి, పలకాలి. ఆ ప్రార్థనలో ఆ మాట రావాలి. అప్పుడు పనికొచ్చే పాత్రలుగా మనం పరిశుభ్రంగా అవుతున్నాం. దినంకి కడగాలి. ఒక్క రోజుతో కడగడం కాదు. ఒక్కరోజు ఎప్పుడో రక్షణ వాగ్దానం వచ్చిందని. ఇట్స్ నాట్ దట్ వన్ డే I repented that has happened. It's like daily. We are human beings. We get every dark attack as well, but we have to make sure that we are allowing the Lord to cleanse us by obeying his word. We have to do this daily, so that's when we'll become sanctified. So I told 1 minute, we took a lot of time. So now so Ezra the priest brought the law before the assembly, and he started reading, and it was the first day of the 7th month. For the Jewish calendar, it was a new year. Every new year there will be an urge to make the new year resolutions, new beginnings. You want everything to become new. This kind of this enthusiasm should be there every day. Every day is a new day. Every day his mercies are new. ప్రతిరోజు దేవుని కృపా వాత్సల్యము మనకు అందుబాటులో ఉంది. ఈ యొక్క 7వ నెల మొదటి రోజు అన్నది ఇశ్రాయేలీలకి, యూదులకి వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అనగానే నూతనమైన ప్రారంభాలు, నూతనమైన హృదయం, నూతనమైన కార్యాలు చేయాలి, నూతనమైనవి తలపెట్టాలి. అప్పటికప్పుడు మనకి చాలా ఉత్సాహం వస్తుంది, ఇంక్లూడింగ్ మీ. కానీ ప్రతిరోజు దేవుని కృపా వాత్సల్యత మనకి అందుబాటులో ఉంది. ప్రతిరోజు నూతనమైన దినం. ఇది ఎప్పుడు ఉండాల్సింది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఉండాల్సింది. ఎజ్రా శాస్త్రి ఈయన వచ్చి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన చదవడం మొదలుపెట్టారు. సో ఎజ్రా గాట్ 13 people right and left to standing beside him, and 13 people who were among the crowd interpreting, making the people to understand. So we can imagine from early morning to afternoon, and the people were standing, and so we can imagine what was happening here is maybe
he would read and there would be a break, and they would the people would ask quick question and answers. It will be like a panel discussion and all that. So they were discussing and they were telling the word of God to interpret correctly, and these things were happening. ఈ యొక్క ఎజ్రా శాస్త్రి దగ్గర 13 మంది కుడివైపున ఎడం వైపున నిల్చుని సహాయపడుతూ ఉన్నారు. జనాల మధ్యన మరొక 13 మంది వెళ్ళి జనాలకి వాక్యాన్ని వివరిస్తున్నారు. ఎక్స్పౌండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మేకింగ్ ష్యూర్ దట్ దెర్ ఇస్ ఎక్స్ప్లెనేషన్ టు ద రైట్ ఎక్స్ప్లెనేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్. ఈ యొక్క వాక్యాన్ని వివరించడం, దానిని ఏమంటారు, తీసుకోవడం, దానిని భుజించడం, ఆ యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, ప్రజలకు సరి అయిన విధానంలో దానిని వివరించడము, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలు నిల్చుని మనం ఊహించవచ్చు ఏం జరుగుతుందంటే, కొంత చదివిన తర్వాత ఈ వివరణ ఇచ్చే వాళ్ళందరూ జనాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు ప్రశ్నలు ఏమన్నా అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నారు. సో ఇట్స్ అ టీమ్ వర్క్. ద హోల్ బుక్ ఇస్ అబౌట్ టీమ్, రైట్? సో ఇది కూడా బృందంగా చేయాల్సిన కార్యం, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ సహకరించుకుంటూ చేయవలసిన కార్యం. దెన్ now Ezra the scribe stood on a wooden platform, and before he could start reading the word of God, he blessed the Lord, gave the blessing to the Lord, and everybody fell prostrate and everybody worshipped God, and they were saying amen, amen. So this is a beautiful scene to look at it, mini heaven. ఈ యొక్క ఎజ్రా ఈ యొక్క పోడియం మీద నిల్చున్నప్పుడు, ఎత్తుగా ఉన్న స్థలం మీద నిల్చున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించక ముందు, ధర్మశాస్త్రం చదవక ముందు దేవాది దేవుణ్ణి ఆయన స్తుతించారు, గణపరిచారు. బ్లెస్డ్ బి యువర్ నేమ్. ఆయన్ని గణపరిచినప్పుడు ఈ యొక్క ప్రజలందరూ ఏం చేశారంట, సాష్టాంగపడి దేవునికి ఆరాధన చేసి ఆమెన్ ఆమెన్ అని ఏకీభవించారనమాట. సో ఇన్ ద చర్చ్, whatever is happening, we get distracted, but have the unity in spirit. When we pray together, it's like if it's 1,000 people, 1,000 amens. 1,000 times the prayer is going to Jesus. 1,000 times the prayer request or the praise or the obedience to the word of God is reaching to the Lord in unison. ఈ యొక్క ఏకీభవించి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు మన తలంపులు పోకుండా దేవునికి మనం అలాగా ఆరాధన చేసినప్పుడు, ఏదైనా ప్రార్థన విన్నపము 1000 మంది ఉంటే 1000 సార్లు దేవుని సన్నిధికి చేరుతున్నట్లు, ఈ యొక్క స్తుతి 1000 సార్లు దేవుని సన్నిధికి చేరుతున్నట్లు, ఈ యొక్క ఏదైనా విషయం, ఏదైనా కార్యము, వాక్యానికి విధేయత చూపించడం 1000 సార్లు ఒకేసారి ఏకత్వంతో దేవుని సన్నిధికి చేరుతున్నట్లు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, సో and people understood the word of God, and we will see that the people they were cut to heart and they understood the word of God. So they started weeping, they started crying, they found themselves guilty. So that's the work of the word of God. So I'm very happy that in the another series, Luke's Gospel, we've just read that a crowd came towards Jesus in Luke's Gospel 5th chapter to listen to the word of God, and they were and the whole word of God Jesus was explaining, and we can see the same response in Simon Peter, that he was feeling that I'm a sinner, I don't deserve any good thing. So the conviction happened. ఈ యొక్క దేవుని వాక్యము వింటున్న తర్వాత ప్రజలందరిలో ఒక కనువిప్పు కలిగింది, వాళ్ళకి ఒప్పుకోలు వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, మేము పాపం చేసామని వారు దుఃఖపడి గట్టిగా అంకులారుస్తూ ఉన్నారు ఆ సమయంలో. అయితే లూకా సువార్తను మనం ధ్యానించుకుంటున్నాం కదండి ఇదే ఛానల్లో. అక్కడ కూడా మనము దీనికన్నా ముందున్న
ఎపిసోడ్లో ఏమని నేర్చుకున్నామంటే యేసుప్రభు వారి దగ్గరికి ఒక బృందం వచ్చింది, ఒక క్రౌడ్ వచ్చింది, దేవుని వాక్యం వినాలి అని శ్రద్ధాసక్తులతో యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారి వాక్యాన్ని వివరించిన తర్వాత సీమోనులో అక్కడే ఉండి దోణిలో వింటున్న సీమోన్లో ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను అర్హుడని కాదు, నేను పాపిని, యేసయ్య నా దగ్గరికి రావద్దు అన్న పశ్చాత్తాపం కలిగింది. సో వెన్ వి సే దట్ వి హ్యావ్ నో సిన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ we are lying. Our heart condemns us, but God is greater than our heart. That's what God's word says. And ఈ యొక్క హృదయము మనలో ఏ పాపము లేదు అన్నప్పుడు ఈ యొక్క నూతన నిబంధనలో మనం ఏం చూస్తాము, మనము అబద్ధికులం అంట. మనలో ఏ తప్పు లేదు అంటే అయితే మన హృదయము మనం అపరాధులు మనకి తెలుపుతుంది. అయితే దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు. ఏ పాపం అయితే నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన రక్తంలో శుద్ధి చేస్తారు. సో బికాస్ జీసస్ ఇస్ ఫెయిత్ఫుల్, when we confess and when we repent and we confess the sins, he will cleanse those sins with his blood. He will cast all the sins behind his back, and he will throw those sins in the depths of the sea. In the depths of the sea, even a great ship would become a crushing dust, it seems. So that's the pressure underneath the sea. దేవుడు మన పాపాలను ఆయన వీపు వెనకాల వేసేసుకొని ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తారు, ఒప్పుకున్న పాపాలు సముద్రం అగాధ జలముల్లో ఆయన పడివేస్తారు. అక్కడ ఉన్న నీటి ఒత్తిడి సముద్రం అడుగు భాగాన్ని ఎంతగా ఉంటుందంటే ఒక ఓడ వెళ్ళినా కూడా అది తునకలుగా అయిపోతుంది. అది ఓడలాగా ఉండదు, మహా ఓడ కూడా అది బద్దలైపోతూ ఉంటుంది. So that's how the Lord forgets, and so that's what Nehemiah and Ezra and all the Levites they were calming down the people. Yes, you've repented, and that's the right reaction. But today is the holy day. This is the day of the Lord. Don't be grieved. Don't feel sad about it. The joy of the Lord, you focus on the Lord's word. The joy of the Lord is your strength. So that's how they were calming down the people. ఈ యొక్క నెహెమియా, ఎజ్రా, లేవీయులు అందరూ కలిసి ప్రజలను వారు ఓదార్చడం మొదలుపెట్టారు. మీరు దేవుని యందు పశ్చాత్తాపడుతున్నారు, అయితే ఇది ప్రభువు దినము, ఇది పరిశుద్ధమైన దినం. ఈ రోజున మీరు ఇలా అంగలార్చొద్దు, ఏడవద్దు, దుఃఖపడవద్దు. ప్రభు యందు ఆనందించడం వల్ల మీకు బలం కలుగును. So there was reformation happening among the people. The city was getting rebuilt. There must be a revival in the people. So this weeping and crying and one after the other, it's called revivals. The great revivals, if you Google them, you will see that the revival broke out and there will be crowd and there will be lot of people breaking down in the presence of God. Breaking down in the presence of God, and they were weeping for their sins. They were asking, Lord, we love you. I want to love you. I want to follow you. I want your presence alone. That's the cry that would come. అనేకమైన ఉజ్జీవాలు ఒకవేళ గూగుల్లో మీరు చూస్తే ఎలాగ జరుగుతూ ఉంటే కన్నీటితో, పశ్చాత్తాపంతో, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ తాకినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమన్నారు, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నాకు నీవే కావాలయ్యా, అయ్యా మీరే నా ప్రభువుగా ఉండాలి, నన్ను క్షమించండి అయ్యా, మీరు లేకపోతే నేను ఉండలేను. ఆ మాటలు ఆయన వాళ్ళల్లో నుంచి వస్తూ ఉంటాయి. సో వెన్ there is repentance, you have to pray till your joy is complete. Any answer for that case, any prayer point, you have to pray till your joy is complete. When you know that it's answered, when you know that there's a change in you, when you know that his presence filled you. దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపారు అనేంత వరకు ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపం కలిగినప్పుడు మీ యొక్క సంతోషము పరిపూర్ణం అయ్యేంత వరకు ప్రార్థన చేయాలి. మీ యొక్క జవాబు వచ్చింది, ఏ ప్రార్థన విన్నపమైనా కూడా జవాబు వచ్చింది, ఆయన అంగీకరించారు, ఇది పరిశుద్ధాత్మ దేవునితో నేను నింపబడ్డాను అనేంత వరకు, ఆ ముగింపు వరకు ప్రార్థన చేయాలి. సో దట్ వాస్ ద ఫస్ట్ డే. సో జస్ట్ to be really realistic, there might have been breaks. People might have gone to do their own work, for a few seconds, but those are not recorded. So what is not needed,
people won't say, we will only talk what is needed. So just make sure that it's realistic. These things are realistic. ఈ యొక్క అవసరం లేని విషయాలు మనం ఎక్కువ మాట్లాడడం కదా, అలాగే మధ్యలో విరామాలు తీసుకునే ఉంటారు. అక్కడికి కొంచెం పక్కనకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వెళ్ళే ఉంటారు. ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు, తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఇలా జరగడము వాస్తవంగా జరిగిన విషయమే. సో ఆఫ్టర్ దట్ విల్ సీ దట్ ఆన్ ద సెకండ్ డే everybody, as they read the word of God, this is the thing that has to happen in us. So they want to obey the word of God and they want to celebrate the festival of booths. ఈ యొక్క ప్రజలందరూ రెండవ రోజున ఏం జరిగింది, పెద్దలు వచ్చి వాళ్ళు ఈ కార్యం మనలో కూడా జరగాలని వాక్యంలో చదివారు కాబట్టి అప్పుడు దేవుడు ఆజ్ఞాపించారు కదా, ఈ యొక్క సమయంలో గుడారాల పండుగ జరగాలి. 7 రోజులు గుడారాల పండుగ జరుగుతుంది, మేము అలా చేస్తాము. సో దే బాట్ ఆల్ ద లీవ్స్, they will build temporary tents and then they will meditate how God has brought them through the wilderness. The 40 years they were in the wilderness. So repentance and grieving and having a guilty conscience is also wandering in circles in the wilderness. You have to go to the next stage. You have to stop being in the wilderness and go into the next stage, into the joy of following the Lord, walking with the Lord. And ఈ యొక్క గుడారాల పండుగ అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆకులన్నీ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు ఉండే గుడారాలు కట్టుకుంటారు. ఎందుకంటే ఎడారిలో వాళ్ళు ఎలా ఉన్నారు, సో ఇన్ ద విల్డర్నెస్ దే వర్ దేర్ ఇన్ టెంపరరీ టెంట్స్. సో ఈ యొక్క గుడారాల్లో వాళ్ళు ఉండి దేనిని జ్ఞాపకం చేసుకుంటారంటే గత కాలంలో దేవుడు వారిని ఎలా నడిపించారు, ఎలా కాపాడారు, అలా ఎడారిలో 40 సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉండక జరిగిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు. సో చాలామంది పశ్చాత్తాపడి అదే అపరాధ భావనతో ఉంటే అదేంటి ఎడారిలో తిరుగుతున్నట్లే. అయితే మనం ఏం చేయాలి, ఆ ఎడారి నుంచి, ఆ విల్డర్నెస్ నుంచి వాగ్దాన భూమికి, అంటే టు ద ప్రామిస్ ల్యాండ్ మీన్స్ going into the next step. దేవుని యందు సంతోషించడం, దేవునితోనే నడవడం, యేసుప్రభు వారితో సన్నిహితంగా నడవడం, దానిలోనికి వెళ్ళాల్సిందే. సో those days they were having what they were having, they were waiting for మెస్సాయా టు కమ్. సో ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మెస్సాయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దో 7 days what they would do, they would celebrate this festival. On the 8th day there will be the day of atonement. The high priest would make peace for himself and for the people, and the high priest would go into the holy of holies. ఆ రోజుల్లో వారు మెస్సాయా గురించి ఎదురు చూస్తారు. 7 రోజులు దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత 8వ రోజున వారి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము ప్రధాన యాజకుడు తన పాపముల కోసము జనములందరి పాపముల కోసము బలులు అర్పించి అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్తారు. సో జీసస్ is our high priest and also the sacrificial lamb, and because of his sacrifice, on the moment that he gave up his life, the veil torn from up to down. So I really love that verse, that God the Heavenly Father, he gave the direct access because of the sacrifice of Jesus Christ. యేసుప్రభు వారి బలియాగమును బట్టి, యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడు, ఆయన అలాగే ఆయన బలిగా మన కొరకు ఆయన చనిపోయినప్పుడు, ఆ సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పగించుకున్న క్షణంలో జరిగిన విషయం ఏంటి అంటే, దేవాలయపు తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. దేవునితో సన్నిహితమైన సంబంధానికి యేసుప్రభు వారు ఆయన మనకి మార్గాన్ని సుగమం చేశారు. సో and they continued the same thing. So in the water gate, at the gate of Ephraim, because now they were having tents and all, so the same thing, what they were doing, they were meditating on the word of God, the entire Torah. And why there needs to be an explanation, this Torah was written for them 1000 years earlier, and now they're 1000 years later, so there needs to be an interpretation. Imagine, for us, we are thousands and thousands of years away from them, so we need to understand the scripture in the right way, understanding the context, understanding
understanding the proper setting of the original setting of whatever these incidents happen. ఈ యొక్క తర్వాత మిగతా రోజుల్లో కూడా ఎఫ్రాయిం ద్వారం దగ్గర కూడా జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గుడారాలు రావడంతో ఇంకా స్థలం కావాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క జనులందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకు సహాయపడాల్సి వచ్చింది? అక్కడ ఉన్నవారు దేవుని వాక్యం ఏంటి అని ఎందుకు తెలియపరచాల్సి వచ్చింది? ఈ యొక్క ఎజ్రా చదువుతున్నప్పుడు అంటే 1000 సంవత్సరాల కన్నా ముందు దాదాపులుగా మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న పరిస్థితులు 1000 సంవత్సరాలు దాటిన తర్వాత కాబట్టి వాళ్ళు గ్రహించుకోవాలంటే ఆ యొక్క సందర్భం కాంటెక్స్ట్ ప్రకారంగా చదవాలి. అలాగే మనం ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఉన్నామంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు కూడా ఒక సందర్భము తెలియాలి అంటే మనం సరి అయిన విధానంలో సరి అయిన పద్ధతిలో దానిని గ్రహించుకోవాలి, అన్ని రకాలుగా దాన్ని పరిశీలించాలి. సో if we really diving into the word of God, you see that the hunger increases and satisfied. We eat and eat, but you are not satisfied because you are not eating something which will satisfy that satisfy, it seems. You have to eat the fiber along with whatever you are eating. So if you are eating something that spike the carbohydrates, that spike the sugars, you are not satisfied, but you are again hungry. But it's not like that. With the word of God you eat, you are satisfied, you want to read more, ఈ యొక్క వాక్యము నిజంగా చదివినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అది ఒక పెద్ద పనిలో, ఈ బైబిల్ కాకుండా నేను ఇంకా వేరే కూడా చూసుకుని చదవాలా అన్న మనసు రాదు. నిజంగా చదువుతున్నప్పుడు నిజమైన సంతోషం ఉన్నప్పుడు మనకు ఆకలి తీరుతూ ఉంటుంది, ఇంకా ఆకలి పెరుగుతూ ఉంటుంది. సో ఐ మీన్ దిస్ ఇస్ ద ప్రేయర్ రూమ్. సో I started doing, some Bible studies, so personally to dig in for the will of God in that matter. And but my focus really went to the relationship with the Lord and entirely 100% and digging into it slowly. I went to the bedroom, but I wanted to come back soon and want to read more and more. So that's the beauty of meditating the word of God and seeking him in the word of God. So without God's presence, without applying, this book would be nothing to us, nothing more than an ordinary book. But only if we apply, that's when it makes sense. ఈ యొక్క వాక్యము నేను కొన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి దేవుని చిత్తము తెలుసుకోవడం కోసము ఒక గ్రంథాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా అయితే నా యొక్క దృష్టి అంతా దేవుని మీదకి వెళ్ళిపోయింది. ఆయనతో దగ్గరగా వెళ్ళిపోయి ఆయన మాత్రమే కనిపించాలి అన్నట్లుగా ధ్యానిస్తుండగా ఆ యొక్క మార్పు కలిగింది. అయితే ఇది ప్రేయర్ రూమ్ అండి. చదివి వెళ్ళినా కూడా మరలా పడుకోవడానికి వెళ్ళినా కూడా ఆ గదిలో నుంచి పరిగెట్టుకొని వచ్చి ఇంకా చదవాలి, నాకు ఇంకా ఓపిక ఉంది నేను చదవడానికి, ఇంకా దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని సన్నిధి లేకుండా, పరమ తండ్రి సన్నిధి లేకుండా, యేసయ్య సన్నిధి లేకుండా ఈ వాక్యంని మన జీవితాల్లో అన్వయించకుండా ఇది మామూలు పుస్తకం అయిపోతుంది, కానీ దేవుని జీవ గ్రంథంగా ఉండదు. సో వాట్ ఐ వాంట్ సే ఇస్ లైక్ we will see that they have done that and the last day has come and they had on the 8th day they have a solemn assembly, a community to gather together in the presence of the Lord. So ఈ యొక్క 7 రోజులు వాళ్ళు వాక్యాన్ని ధ్యానించారు. 8వ రోజున ఒక సమూహంగా కూడి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. So that is the next thing. We can read it that later. But the 7 days, are we going to do that? The 7 days or at least 7 hours? The word of God. We don't know the power, the value of the word of God. If we know it, we would not take it for granted. ఈ యొక్క వాక్యంలో ఉన్న శక్తి మనకు తెలుసుంటే నిజంగా ఈ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయము. దేవుని సన్నిధిలో వాళ్ళు 7 రోజులు గడిపినట్లుగా 7 గంటలైనా పూర్తిగా దేవుని వాక్యం కోసమే మన సమయాన్ని వెచ్చించి we have to redeem the time. That's what word of God says. We have to cut off what is not
needed, if you want something in a week, we would allocate that time. There's time for everything. There should be a time for the word of God as well. మనం వెచ్చించాలనుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒక వారంలో ఇక సమయానికి కావాలంటే వెచ్చించుకోగలం. అలా మనం కార్యం చేసినప్పుడు 7 గంటలని దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలుసుంటే మనం ఖచ్చితంగా దానిని పాటిస్తూ ఉంటాం. So today this is the thing. So there are so many things that are going to come, the confession and the dedication of the walls, and there are some changes in the community. We will look at it in the light of God's will. We will look at that. ఇంకా రాబోయే కాలంలో ఎలాగందరూ పశ్చాత్తాపడ్డారు, ప్రతిష్ఠించారు ప్రకారాన్ని, తర్వాత సమూహంగా వారి సమాజంలో ఇశ్రాయేలీల సమాజంలో కొన్ని మార్పులు ఎలాగ చేశారో అది దేవుని చిత్త ప్రకారంగా మనం అన్ని వాటిని ధ్యానించుకుంటాము. So see you till we meet again. God bless you. So happy to talk to you this way. ఈ యొక్క వాక్యమును పంచుకోవడం చాలా ఇట్స్ మై ప్రివిలేజ్. చాలా ధన్యత అండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా బలంగా దీవించును గాక. షాలోమ్.